హలో ఆల్, వెల్కమ్ టు వండర్స్ వరల్డ్. నేను వనితా కిరణ్. ఈరోజు మనం ఆపం ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకుందాం. ఇవి ఇడ్లీ రైస్ అండి. ఇవి వేసుకొని అందులో 2 స్పూన్స్ అంత మినపగుండ్లు, ఒక పావు స్పూన్ అంత మెంతులు వేసుకొని వీటిని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి 6 to 8 అవర్స్ అలా సోక్ అవ్వాలి. నేనైతే నైట్ నానబెట్టాను. మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నానబెట్టినప్పుడు ఒక 6 to 8 అవర్స్ వీటిని సోక్ చేయండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలో ఈ రైస్ని వేసుకొని వాటికి తోడుగా మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తాము. దానికోసం మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, దానికి తోడు షుగర్ 1 స్పూన్ అంతా. ఇంకా 10 minutes ముందుగానే మనం అటుకులు నానబెట్టుకొని ఉంచుకుందాము. ఇలా వాష్ చేసి ఒక 2 స్పూన్స్ అంతా వాటర్ వేసేసుకొని అటుకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని స్మూత్ బ్యాటర్ లాగా మనం మిక్సీ వేసుకోవాలి. గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు, కానీ బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి. చూపించిన విధంగా అలా సాఫ్ట్గా చేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒక 6 to 8 అవర్స్ మనం పర్మెంటేషన్ చేసుకోవాలి. అది చక్కగా పర్మెంట్ అయిన తర్వాత మనం అందులో సాల్ట్ తగినంత వేసుకొని తర్వాత కొంచెం వంట సోడా వేసుకొని అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక గరిట ఈ బ్యాటర్ని వేసుకొని ఆ ప్యాన్ అంతా ఈ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా చూడండి, చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్, ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకోకపోయినా వస్తుంది, కాకపోతే కొంచెం టేస్ట్ కోసం వేసుకొని అలా లిడ్ పెట్టేసుకొని 1 minute అలా ఉంచేస్తే ఇలా అంచులు విడుస్తుంది. అప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, సాఫ్ట్గా ఉండే ఆపం రెడీ అయిపోతుంది. మరొకటి చూద్దాం. అలా ఒక గరిట వేసుకొని దాన్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవడమే. మనం కావాలంటే దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఎగ్ ఆపం కావాలంటే ఈ బ్యాటర్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా చూడండి. నెక్స్ట్ అలా డ్రై అయిన తర్వాత ఎగ్ని వేసుకొని ఈ ఎగ్ని కూడా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా అలా తిప్పుకుంటూ స్ప్రెడ్ అయిన తర్వాత దీంట్లో కూడా కారం వేసుకొని నేను నెయ్యి వేసి ఫ్రై చేశాను. నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తే ఎగ్ ఆపం అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. చక్కగా టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో అలా వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేశాక దీన్ని మాత్రం టర్న్ చేసుకోవాలి సెకండ్ సైడ్. మామూలు ప్లెయిన్ ఆపం అయితే టర్న్ చేయాల్సిన అంత అవసరం లేదు. దీనికి మాత్రం ఇలా రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది ఎగ్ ఆపం కూడా. ఇలా ఎగ్ అయినా ప్లెయిన్ అయినా మీకు నచ్చిన విధంగా వేసుకొని మంచిగా చట్నీతో, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా టొమాటో చట్నీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది. అదే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ కర్రీతో కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సాఫ్ట్గా ఉండే ఆపం రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నాయో. అంతేనండి. దోశకి దీనికి టేస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇది ఒక బబెల్ షేప్లా ఉంటుంది చూడండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా సాఫ్ట్గా, అవుటర్ లేయర్ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.